రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ 2 లేదా 3 అంతకంటే ఎక్కువ సార్లు మిస్‌క్యారేజెస్ అయితే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. వీళ్ళకి 3 నెలలు నిండకన్నా ముందే చాలా సార్లు మిస్‌క్యారేజెస్ అవుతుంటుంది. ఒక్కోసారి హార్ట్ పెరగలేదు, హార్ట్ బీట్ రాలేదని తీసేస్తారు. ఇంకోసారి స్పాంటేనియస్‌గా మిస్‌క్యారేజెస్ అవుతుంది. అలా చాలా రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అవుతుంటాయి. అటువంటి వాళ్ళకి 50% కేసెస్‌లో టార్చ్ ఇన్ఫెక్షన్ వలన మిస్‌క్యారేజెస్ అవుతాయి. సో, ఎవరైతే ఇట్లా రికరెంట్‌గా మిస్‌క్యారేజెస్ అవుతున్నాయో అటువంటి వాళ్ళు టార్చ్ టెస్ట్ చేయించుకోండి. ఇది బాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది హెచ్ఐవి, హెచ్‌బీఎస్ఏజీ, సిఫిలిస్ చాలా రకాలైనటువంటి ఒక డిసీజెస్ ఇందులో ఉంటాయి. సో, మీకు టార్చ్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే గనక దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. లేదా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉందా? లేదంటే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా? అనేది తెలుసుకోండి. సో, అటువంటి వాళ్ళకి ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే వాళ్ళకి ఆయుర్వేదిక్‌లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరికైతే రిపీటెడ్‌గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుందో వాళ్ళు మీరు ఒక 5-6 మంత్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడండి. లేదంటే పంచకర్మ చికిత్సలు, శోధన చికిత్స చేయించుకోండి. లేదంటే మెడిసిన్స్ అయినా కంటిన్యూ‌గా వాడండి. దాని వలన మీకు టార్చ్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గుతుంది. అండ్ ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కండిషన్ ఉన్నా గూడా తగ్గుతుంది. అండ్ వచ్చే ఎగ్ గాని, స్పెర్మ్ గాని క్వాలిటీగా వస్తాయి కాబట్టి మీకు నెక్స్ట్ టైమ్ అనేది మీకు మిస్‌క్యారేజ్ జరగకుండా అండ్ బేబీ హార్ట్ గూడా సరిగ్గా ఫార్మ్ అయ్యేలా హెల్ప్ చేస్తాయి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. కొందరికి ఐవీఎఫ్, ఐయూఐకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఈ 3 మంత్స్ ఉండకుండా మిస్‌క్యారేజెస్ అవుతుంటాయి. సో, వాళ్ళకి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందు అన్ని టెస్ట్‌లు చేయించి మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి రిలేటెడ్‌గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఏ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవ్వకున్నా గూడా మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా మీ ఎగ్ గాని, స్పెర్మ్ గాని క్వాలిటీ పెరుగుతాయి కాబట్టి మిస్‌క్యారేజెస్ అనేవి తగ్గుతాయి. ఇటువంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది కంటిన్యూ చేయాల్సుంటుంది. ఎందుకనంటే మీ బేబీ గ్రోత్ ప్రాపర్‌గా ఉండాలి అనంటే మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తేనే సప్లిమెంటల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సో, అప్పుడే మీకు ఈ హెల్తీ బేబీ అనేది పుడుతుంది.